జయంత్ కుటుంబంలో జయంత్ ఒక్కడే సంపాదిస్తున్న వ్యక్తి. అతను ప్రమాదంలో మరణించినప్పుడు అతని కుటుంబం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. జీవనోపాధి సంక్షోభం ఏర్పడింది. కానీ అతను ఒక సరైన ఆర్థిక నిర్ణయం తీసుకుని ఉంటే ఈ సంక్షోభం తలెత్తేది కాదు. అదే టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక నిర్దిష్ట కాలానికి పాలసీదారుకు ఆర్థిక కవరేజ్ను అందించే ఒక రకమైన జీవిత బీమా పాలసీ. ఈ వ్యవధిలో బీమా చేయబడిన వ్యక్తి మరణిస్తే బీమా మొత్తం నామినీకి ఏక మొత్తంలో చెల్లిస్తారు. ఇది కుటుంబానికి ఆర్థిక భద్రతను ఇస్తుంది. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా వంటి మెచ్యూరిటీ రాబడి అందించదు. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకు ముఖ్యం? టర్మ్ ఇన్సూరెన్స్ గురించిన ఒక 9 ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మొదటి కారణం, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు చీప్గా ఉంటాయి. మీ బడ్జెట్కి ఈజీగా సరిపోతాయి. ఇవి ప్రాథమిక జీవిత బీమా ప్లాన్లు. దీనిలో పాలసీదారు తక్కువ ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి, మరణ కవరేజ్ ఎక్కువగా పొందుతాడు. ఇక రెండోది, ఈ ప్లాన్ పన్ను రహిత మరణ ప్రయోజనాన్ని అందిస్తుంది. పాలసీదారు మరణించినప్పుడు నామినీ పొందే మొత్తం ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మూడోది, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్న చిన్న వయసు అది అందించే ప్రయోజనాలు కూడా పెరుగుతాయి, ప్రీమియం కూడా తక్కువగా చెల్లించాలి. ఇక టర్మ్ బీమా మీకు స్వల్పకాలిక జీవిత బీమా, దీర్ఘకాలిక బీమా మధ్య ఎంచుకోవడానికి సహాయపడుతుంది. చాలా బీమా కంపెనీలు 70 నుంచి 75 సంవత్సరాల వయసు వరకు టర్మ్ ఇన్సూరెన్స్ని అందిస్తున్నాయి. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం ఫిక్స్ చేశారు. ఇది కాలానుగుణంగా మారదు. పన్ను చట్టాల్లో మార్పు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లో అదనపు యాక్సిడెంటల్ కవర్ని కూడా చేర్చొచ్చు. మీరు యాక్సిడెంట్ బెనిఫిట్తో కవర్ ఎంచుకుంటే నామినీకి ఎక్కువ మొత్తం లభిస్తుంది. ఇక అనేక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కవరేజ్ని పెంచడానికి బేస్ ప్లాన్కు రైడర్లను యాడ్ చేస్తూ ఉంటాయి. మీరు తక్కువ ప్రీమియంలతో అవసరమైన టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్లను యాడ్ చేసుకోవచ్చు. అనేక సంఘటనల విషయంలో కవరేజ్ని కూడా పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్యాన్సర్ లాంటి టర్మినల్ అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారణ అయితే మీరు ఒకేసారి చెల్లింపుని అందుకుంటారు. ఇక టర్మ్ ఇన్సూరెన్స్ని కొనుగోలు చేయడానికి మరొక ముఖ్యమైన కారణం, మీరు ప్రీమియం చెల్లింపులో సౌలభ్యాన్ని పొందుతారు. మీరు మీ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ప్రీమియం చెల్లింపు ఫ్రీక్వెన్సీని కూడా ఎంచుకోవచ్చు. సాధారణంగా ఈ ప్లాన్లు నెలవారీ, త్రైమాసికం లేదా వార్షిక ప్రాతిపదికన ప్రీమియం చెల్లించే సౌకర్యాన్ని అందిస్తాయి. కొన్ని టర్మ్ ప్లాన్లు పరిమిత ప్రీమియం చెల్లింపు లేదా సింగిల్ ప్రీమియం చెల్లింపు ఎంపికను కూడా కలిగి ఉంటాయి. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టర్మ్ ఇన్సూరెన్స్తో ప్రత్యేక సౌకర్యం అందుబాటులో ఉంది. అది మీరు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని పొందగలిగే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు కూడా ఉంటాయి. కానీ మీరు పాలసీ మొత్తం కాలాన్ని జీవించి ఉండాలి. దీనిని టర్మ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ అంటే TROP అంటారు. దీనికోసం అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఎందుకు ముఖ్యమో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మీరు ఇంకా ఈ ప్లాన్ తీసుకోకపోతే ఆలస్యం చేయకండి, వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి.